హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రోజులాగే తెల్లారింది, ఫస్ట్ తారీఖు వచ్చేసింది. అయితే దాంతో పాటు ఏప్రిల్ 1 ఈ రోజు మొత్తం 66 లక్షల మంది పెన్షనర్లను ఏప్రిల్ ఫూల్స్ చేసిండు చంద్రబాబు నాయుడు. దీనికి కారణం ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తానికి తెలుసు. వాలంటీర్ వ్యవస్థ కారణంగా పెన్షన్లు ఇవ్వడం ద్వారా వైసీపీకి లబ్ధి చేకూరుతుందని, వైసీపీకి వాలంటీర్లు అధికార ప్రతినిధులుగా ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఒక దిక్కుమాలిన కంప్లైంట్ పెట్టుకుంది చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ. దాంతో అందులో సహాయకం ఏదో ఉందని చెప్పి ఎన్నికల సంఘం కూడా ముందే వెనుక చూసుకోకుండా ఒక సర్క్యులర్ జారీ చేసింది. వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతానికి బ్యాన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఇంకేమైనా డిబిటీ మెషిన్స్, ఇవన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి ప్రస్తుతానికి అంటే సచివాలయ సెక్రటరీలను ఇతర వ్యవస్థను వాడుకొని పెన్షన్లు ఏవి ఆగకుండా చూడాల్సిందిగా ఈసీ ఆజ్ఞాపించింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పొద్దున లేచిన తర్వాత ఆశగా ఎదురు చూసిన అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు నిరాశ మిగిలింది. చాలా మంది అంటే పెన్షన్ కోసం తొలిసారిగా అంటే ఈ 58 నెలల కాలంలో తొలిసారిగా గ్రామ సచివాలయానికి వెళ్ళి ఎండల్లో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తినాయి. తెల్లారింది, ఫస్ట్ వచ్చింది, కానీ పెన్షన్ మాత్రం రాలేదు. అవ్వాతాతలను ఫూల్ చేసిన చంద్రబాబు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఈవెన్ టీడీపీ సోషల్ మీడియా కూడా దుమ్మెత్తి పోస్తున్నది. ఒకసారి చూడండి, ఎవడు ఇస్తున్నారా మీకు ఈ దిగ్మాల ఐడియాలు? జై టీడీపీ. ఆ నిమ్మగడ్డ గాడితో పిటిషన్ వేయించాక కాస్త కూస్తో జనాలు నమ్మించాం, మొత్తం నాశనం చేసి దొబ్బారు. ఫక్తు అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే ఇట్లా ట్వీట్లు పెడుతున్నారు అనమాట. ఎవడిస్తున్నారా ఈ దిగ్మాల ఐడియాలు మీకు? జై టీడీపీ. ఆ నిమ్మగడ్డ గాడితో పిటిషన్ వేయించారు, కాస్త కూస్తో జనాలను నమ్మించాం, వాలంటీర్ వెలవులు అని, మొత్తం నాశనం చేసి దొబ్బారు అని. ఇగో ఇట్లా కార్యకర్తలు సైతం చంద్రబాబు ఫోటోలను, ఈ కండువాలను ఇట్లా శాపనార్థాలు పెడుతూ, మామూలు కూడా కాదు, కుక్క తిట్లు తిడతా ఉన్నారు. ఇది టీడీపీ ప్రస్తుత దుస్థితి రాష్ట్రంలో. ఇంకా దీనికి కూడా మన పచ్చపత్రికల్లో రాయండి, కులపత్రికల్లో వైసీపీ వాళ్ళే పచ్చకండువాలు వేసుకొని ఇట్లా అరాచకాలు చేస్తున్నారని. సిగ్గుండాలి కొంచెం. తినే నోటికాడి ముద్దను లాగేసి నోట్లో మట్టి కొట్టిన మీ దగులుబాజితనాన్ని, మీ అసమర్థతను డైవర్ట్ చేసేలాగా ఎన్ని కథలైనా అల్తాం అనుకుంటే ఇది డిజిటల్ యుగం. ఇంకా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఇగో ఎప్పట్లాగే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి, పాపం ఈ ముసలోళ్ళకి ఏం తెలుసు, వాలంటీర్లను ప్లాన్ చేసి ఎలక్షన్ సమయంలో ఒక వాలంటీర్ని అడుగుతోంది అవ్వ. డబ్బులు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తీసుకొచ్చేసంటే అది గిట్టగా ఆపేసాడు. చంద్రబాబు నాయుడు ఆపేసాడు. మేము మీకు ఇంటికి తీసుకొచ్చేసంటే ఆడికి నచ్చగా ఆడు మామూలుగా ఆపేసాడు. అదేనా గురువారం సచివాలయం నడుస్తారు. అదేగా 2 నెలలు అయిందనుకో జగన్కి వెళ్తాడు. మళ్ళీ ఎవరికి వెళ్తాడు? జగన్కి వెళ్తాడు. జగన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరం మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు ఇస్తాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తాడు అనుకో, ఇక ఇప్పుడు నువ్వు నన్ను బస్సులో అనుకుంటున్నావు చూడు, గురువారం అక్కడ తీసుకెళ్ళమని ఇక అట్లా అయిపోద్ది, ఎవరో తీసుకెళ్ళరు. ఇది వాలంటీర్లకు ఎదురవుతున్న అనుభవం. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక బాండింగ్ ఏర్పడింది. వాళ్ళు అంటే ఓన్లీ పెన్షన్లు, రేషన్ బియ్యం, ఇతరత్ర ఏమైనా సర్టిఫికెట్లు అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా సరే ఒక కుటుంబానికి అంటే ఒక 50-60 కుటుంబాలకు ఒక ప్రతినిధిగా వాలంటీర్ నియమించింది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్. దాన్ని గ్రామ సచివాలయాలకు అనుసంధానించి ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయం దాటకుండానే అంటే ఊరు దాటకుండానే అక్కడ పరిధిలో చేయగలిగిన ఏమైనా ఉంటే అవి చేసేయచ్చు అని చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం. దీని మీద అవాకులు చవాకులు బేర్ చేసి 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను ప్రైవేట్ సైన్యంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నాడని చెప్పి ఏం పిచ్చి కథలు, ఇది ఏంది కథ? మళ్ళా ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు పేరాలు ఏరుతాడు. గతంలో 2002లోనే నాకు వచ్చిన ఐడియా, నేనే అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ అధికారంలోకి వెళ్ళి దిగిపోయినా, చేయలేకపోయినా. మరి 2014లో నువ్వే కదా అధికారంలోకి వచ్చింది, ఏం గడ్డి వీకినావు, ఏం గుడ్డి గాడితే పళ్ళు తోమినావు? దీనికి ఆన్సర్ ఉండదు. మనం ఏం చేస్తామంటే జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి పెట్టి దోసుక తినాలి. మన కార్యకర్తలు, మన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాష్టికాలు చేయాలి. ఇంతకుముందు ఒక ముసలాయన మాట్లాడుతుంది కదా, ఇంటికాడికి వచ్చి పేడకల్లు తీసేస్తే తప్ప పెన్షన్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన దిక్కుమాలిన సైన్యం మీ టీడీపీ సైన్యం. ఈరోజు వీళ్ళు వాలంటీర్లు బాధ్యతాయుతంగా పొద్దున 6 గంటలకు లేచేది వాళ్ళ డ్యూటీగా ఫీల్ అయ్యి 6 గంటల నుంచి 11-12 గంటల వరకు వాళ్ళకు వీలున్నంత వరకు
50-60 కుటుంబాలకు ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నాడు. ఎక్కడన్నా డిస్టర్బెన్స్ జరిగిందా? ఒక్కరికన్నా అంటే అర్హులు కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా పెన్షన్లు ఇస్తున్నట్టు ఈ పచ్చమందకు ఈ పచ్చ బ్యాచ్ ఎవరి దృష్టికన్నా వచ్చిందా? ఒకవేళ వచ్చుంటే ఎట్లుంటుండే ఈ రాష్ట్రంలో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఊరూరులో ఎట్లాంటి పరిస్థితులు నెలకొని ఒకసారి చూడండి. ఇబ్బంది మాకు లేదు. మాకు 3000 పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళకి మేము బయట వెళ్ళడానికి లేదు. మాకు 5కి నేను ఒక్కదాని ఉంటుంది. నాకు 5 కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తీసుకొస్తాను. నేను ఇంటికి వెళ్ళడం అవసరం లేదు. నా ప్రతి దానికి నా మన్న కూడా అదిలో వాడికి 10,000 నెలకు పెన్షన్ ఇస్తున్నారు. మాకు అన్ని నాకు కూడా 3 సంవత్సరాలు గెలిచిన నుండి 18,000 3 సంవత్సరాలు ఈ సంవత్సరం ఇంకా నాకు ఇస్తున్నారు. మరి ఇస్తారో లేదో ఇట్లా ఊరూరులో ఆందోళన ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నాగలరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన చూసే ఓ పెన్షన్ ఎక్కాను, ఓ రేషన్ ఎక్కాను. మాది ఆర్కే నగర్ కడప సార్. మా ఇంటి ఆయన పింఛన్ నెల వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. ఆయన పోలేడు. సచివాలయానికి రండి, చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము, మీరు సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్. చాలా దూరము ఈ ఎండలకు. అసలు మా ఇంటి ఆయన ఇంట్లోంచి బయటకే పోలేడు. 6 గంటలకే మాకు వాకిలి కొట్టి మేము 10 కూడా తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము, మీరు ఎక్కడికన్నా తెచ్చుకోండి, మేము వాలంటీర్లు తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్. మీరు అట్లా చేయకూడదు. కడప ఆర్కే నగర్ నాది. కడప ఆర్కే నగర్ సార్. నా పరిస్థితి హార్ట్, షుగర్, బీపీ ఉంది. ఎండకు పోతా దారిలో నిలబడిపోతే అసలు నాకు కష్టం. నా ఉండే వస్తువులు చూడండి అన్నీ ఉన్నాయి. నేను గవర్నమెంట్ ద్వారా చెప్పుకుంటాను. నా పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు. నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్. నాకు గొంతులో పడినాక తుబుక్కని పడతారు దారిలో. ఉదయపల్లిలో పోయి అడగండి, 2 మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలాలు తట్టుకోవాలి. ఇట్లాంటి ముసలిళ్ళకి ఏం సమాధానం చెప్తారా మీరు? కొంచెం అన్న సిగ్గుండాలి కదా. మళ్ళా ఇదేదో అంటే ఈ అసమర్థ కార్యక్రమాన్ని మా తప్పు కాదు, మేమేం చేయలేదు, మేము కుట్రపూరితంగా కక్షపూరితంగా ఏం అడ్డుకోలేదని చెప్పి ఒక కలరింగ్ ఇవ్వడం కోసం ఎన్నికల కమిషన్ పోయి వర్లరామయ్య చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోయి వర్లరామయ్య టీంతోన ఒక అప్లికేషన్ పెట్టారు. ఈ పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, వాలంటీర్లను వాడుకుంటారా, మీ ఇష్టం ఏదైనా చేయండి, కానీ బాగా డ్యామేజ్ అవుతుంది టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో, మా వల్ల అయితే లేదు, దయచేసి ఈ పెన్షన్లను ఆపే కార్యక్రమం చేయకుండా ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూడండి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్. ఫస్ట్ ఈ డ్యామేజ్ చేయమన్నది ఎవరు, దాన్ని మళ్ళీ దిద్దుకునే చర్యలు ఎందుకు? మనకి ఎట్లాగూ చేయ శాత కాదు. ఒకరి కాదు, 2 కాదు, రికార్డ్స్ చెప్తున్నాయి కదా. 66 లక్షల మంది పెన్షనర్లకు ఈ రాష్ట్రంలో ఇదే చంద్రబాబు దిక్కులు మారిన ప్రభుత్వంలో 33 లక్షల మందికి ఇచ్చేది. అది కూడా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు, టీడీపీ కండువా కప్పుకున్న వాళ్ళకు, టీడీపీకి ఊడిగం చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేటోళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఏమైంది? శాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు ఇవ్వడం ఆయన చేసిన తప్ప. మీకు ఎట్లాగూ చేత కాదు, చేసే వాళ్ళని చేయనియరు. దీనికి మళ్ళా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, రాష్ట్రం అప్పులపాలైంది, ఇట్లాంటి దిక్కుమాల విమర్శలన్నీ కడుపు కొట్టుకొని పోతారు, రేపు పురుగులు పడి చేస్తారు. ఇట్లా అంటే పేదోళ్ళగా నోటికాడు ముద్దను లాగేస్తే, వాళ్ళ కంచం లాగేస్తే ఓట్లు కావు కదా. కనీసం మనుషుల్ని కూడా ట్రీట్ చేయరు మనుషుల్లాగా. చేతనైతే ప్రతిపక్షాన్ని మీ అంటే వైసీపీ సర్కారును గద్దె దించేందుకు మేము ఏం చేస్తాం అధికారంలోకి వచ్చి, వాళ్ళు ఎందుకు వద్దు అన్నది ఈ క్లారిటీ ఇచ్చేయండి చాలు. జనం ఎవరికో ఒకరికి డిసైడ్ అవుతారు. పేదోళ్ళ పొట్టగొట్టేలాగా ఏం కార్యక్రమాలు ఇవి? మళ్ళీ ఈయన చెప్తాడు, మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాం పెన్షన్లు అంట. అప్పుడు రాష్ట్రం ఇట్లా పెన్షన్లు ఇస్తేనేమో రాష్ట్రం అప్పుల పాలవుతుంది, ఈయన వచ్చి ఇస్తేనేమో సంపద సృష్టించి 4,000 పెన్షన్ ఇస్తాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఈ కడుపు మంట అల్లాడతలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో 1-2 పెన్షనర్లు ఉంటారు. ముసలోళ్ళు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చిన్నపిల్లలు, ఏదో రకంగా అంటే విధి వంచితులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ నోటికాడు ముద్ద లాగేస్తే ఎవరికి ఉపయోగం? సో ఇక ఈ టీడీపీ దిక్కుమాల రాజకీయాలు గత 4 దశాబ్దాలుగా 40 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావుతో పాటే ఆ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం అన్ని తుడిచిపెట్టుకుపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, మొత్తం పైసలే. ఒక కులానికి పరిమితం అయిపోయిన పార్టీ అది, ఒక జాతి నడిపిస్తున్న పార్టీ అది. పేదలంటే కనీస గౌరవ మర్యాద లేని పార్టీ అది. మొన్న చూసినాం కదా, టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చిందంట ఆయన, పెద్ద నువ్వు గొప్పవాడివా అంటాడు.
ఇదే చంద్రబాబు. ఈరోజు టిప్పర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరూ కూడా తిరుగుబాటు. రేపు టీడీపీకి ఎట్లా ఓట్లు పడితే మేము చూస్తాం అనే కాడికి వచ్చింది ఊరులా. ఇది మీరు సాధించిన ఘనత. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఫస్ట్ తారీఖు వచ్చింది, ఏప్రిల్ 1 రోజే చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఫూల్స్ చేసిండు. రేపు 4వ తారీఖు రేషన్ బియ్యం కూడా ఇట్లనే, ఇంకా వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి, ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే వ్యవస్థ కూడా లేదు కాబట్టి ఇంకా పోయి క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సిందే. ఈ 2 నెలలు ఎట్టో గట్ట భరించండి. మే 13న జరిగే ఓటింగ్ లో మీ తీర్పు ఏంది, అసలు ఈ పెన్షన్లు రేషన్ బియ్యం మీకు వద్దా కావాలన్నా అన్న దాని మీద రేపు ఓటింగ్ జరగబోతుంది అనమాట. దానికి చంద్రబాబుకు ఎట్లాంటి తీర్పునిస్తారో మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.